హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి కల్కి 2890 తర్వాత ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న ఏకైక పాన్ ఇండియా లెవెల్ మూవీ అయితే దేవర. ఇక ఈ మూవీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. $5 మిలియన్ పైగా దీన్ని అయితే ప్రీ బుకింగ్స్ ఎన్నో జరిగిపోయాయి. ఇక 27న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి సంబంధించి గురువారం రోజు రాత్రి 1 గంట నుంచే షోలు అయితే పడబోతున్నాయి. ఆల్రెడీ ఓవర్సీస్లో చాలా మటుకు ఏరియాస్లలో అంటే ముందు సినిమాలు ఏవైతే టాప్ మోస్ట్లో ఉన్నాయో వాటి అన్నిటినీ బ్రేక్ కూడా చేసేసింది అనుకోవచ్చు. ఇక ప్రజెంట్ దేవర మూవీకి సంబంధించి మాట్లాడుకోవాలంటే కొరటాల శివ డైరెక్షన్లో వచ్చింది. కొరటాల శివ డైరెక్షన్లో జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న మూవీ ఇదే. ఇంకోటి ఫ్యాన్స్కి ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ ఎందుకు హైగా ఉంది అంటే ఆయన ఒక 6 to 7 years తర్వాత మళ్ళీ సింగిల్గా చూస్తున్నాను. అంటే ఆయనతో పాటు ఇంకో హీరో ఉండడం, హీరో అట్లా ఏం లేకుండా సింగిల్గా ఓన్లీ ఎన్టీఆర్ఏ ఉంటున్న మూవీ అయితే దేవర. ఇక ఈ మూవీకి సంబంధించి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తన ఫస్ట్ డెబ్యూ మూవీ. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ ఇందులో అయితే విలన్గా నటిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ మూవీకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఒకటి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావడం. ఈ సినిమా ఇటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ మరియు కన్నడ భాషలలో అయితే రిలీజ్ అవుతుంది. మరి ఇన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి కోట్లల్లో అయితే ప్రీ బుకింగ్ అయితే జరిగిపోయింది. ఇక హైదరాబాద్లో అయితే ఒక 2 రోజుల ముందు నుంచే టికెట్సే అవైలబుల్లో లేవు అనే విధంగా టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఇక ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఇంత హైగా ఉన్నప్పుడు అటు ఒక డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఇవన్నీ వినిపించడం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఉండబోతున్నాయి ఏంటి, మరి ఈ సినిమా పార్ట్ 2కి హైప్ నిజంగానే ఎక్కువగా ఉందా లేదా అనేది ఈ సినిమా చూస్తేనే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో ఎవరైతే సినిమా చూడలేదో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో మీకే అర్థమవుతుంది ఈ సినిమా హిట్టా ఫ్లాప్ అనేది. బికాజ్ మనం చూస్తే తప్పించి మనకు ఆ సినిమా హిట్టా ఫ్లాప్ అనేది అర్థం కాదు. ఇక 5 మిలియన్ గ్రాస్ వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా సినిమా మంచి హిట్నే సంపాదిస్తున్నాను కూడా. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores దాటుతుంది అనేది అయితే మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. సో మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే అంత దాటుతుందా లేదా అనేది ఈ మూవీ అనేది. ఇంకొద్దిసేపటి అంటే రేపు ఈవినింగ్ వరకు అయితే లేకుంటే రేపు మార్నింగ్ వరకు మనకు క్లియర్ కట్గా మొత్తం తెలిసిపోతుంది ఎంత కొల్లగొట్టింది ఏంటి అనేది. సో వెయిట్ చేసి చూద్దాం మరి దేవర మూవీ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయిందా లేదా అనేది.